ఇందాక నేను చెప్పిన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. సాయంకాలం వేళ పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే చిల్లర పైసలు, చిరుకు ముక్కలు, బంతి పువ్వులు ఇటువంటివన్నీ కలుగుతారు. కలిపి పిల్లలకి దేవుడిచ్చి పిల్లల యొక్క తల నుంచి పోసేస్తారు కింద. రేపు పట్టు ప్రధానం. దీన్ని భోగి పళ్ళు అని పిలుస్తారు. దాని తాత్పర్యం ఏమిటంటే, ఏమో ఏ జన్మలో ఏ కర్మ చేసి ఇప్పుడు ఈ శరీరంతో వచ్చాడు, వాడు దుఃఖాన్ని పొందితే మనకి దుఃఖం, వాడు మన దుఃఖానికి కారణం కాదు. వాడు ముందు పుట్టిన వాళ్ళ అభ్యున్నతికి కారణం కావాలి కానీ వాడి వలన వంశం పాడైతే ఎలా? అందుకని వాడికి అటువంటి పీడ అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మల అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బుద్ధి వైక్లభ్యమును చెంది వెళ్ళవలసిన సన్మార్గము నుండి చ్యుతి పొందకుండా ఉండడానికి, అటువంటి పీడ పోవడానికి ఈ రేగు పళ్ళు, చిల్లర పైసలు, చెరుకు ముక్కలు, ఇవన్నీ బంతి పువ్వులు పిల్లల చుట్టూ తిప్పి వదిలిపెట్టేస్తారు. అది భోగి పళ్ళు. చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు.